హలో అండి, వెల్కమ్ టు బీబీ రివ్యూ జోడి డే 1 లో జరిగినటువంటి హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మణికంఠ నిఖిల్ వీరిద్దరిలో ఎవరు నటిస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు. సెకండ్ పాయింట్ శేఖర్ భాష సోనియా వీరిద్దరిలో తప్పు ఎవరిది. సో థర్డ్ హైలైట్ వచ్చి ఈ డే 1 లో జరిగిన టాస్క్స్ ఏంటి, ఎవరు విన్ అయ్యారు. సో ఫోర్త్ హైలైట్ వచ్చేసి యష్మిని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేశారు. అది కరెక్టా కాదా? ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేయలేదంటే ప్లీజ్ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అర్జున్ యాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో బిగ్ బాస్ అనగానే గొడవలు అనేది సర్వసాధారణం. కాకపోతే వీళ్ళు డే 1 నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. ఫస్ట్ డే నుంచే గొడవలు అయితే చాలా మంది మధ్యలో గొడవలు అయితే జరుగుతా ఉన్నాయి. అదేదో కావాలని పెట్టుకుంటున్నట్టు, అంటే కావాలని కంటెంట్ ఇవ్వాలి కదా, ఏదో ఒక కంటెంట్ ఇవ్వడానికి కావాలని చేస్తారు. కొంతమంది ఆటోమేటిక్ గా గొడవలు అయిపోతున్నాయి. కానీ ఇదేందో డే 1 నుంచే ఎంత పెద్ద గొడవలు పెట్టుకుంటారని చెప్పి అసలు అందరూ నాకు తెలిసి ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు బిగ్ బాస్ కి. అసలు ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే నిఖిల్ మణికంఠ వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ గా మాట్లాడారు అని, ఎవరు అసలు నటిస్తున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ విషయానికి వస్తే మణికంఠ మీద నీ ఒపీనియన్ అండి? నా ఒపీనియన్ అయితే మణికంఠ అనే అబ్బాయి కాన్స్టెంట్ గా ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు. సో తను ఏంటంటే ఇది కాన్స్టెంట్ అన్నమాట. వస్తున్నారు, తిని చిట్ చాట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, చిట్ చాట్ చేస్తున్నారు. అది కూడా సింగిల్ పర్సన్ చిట్ చాట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు, డైరెక్ట్ గా చెప్పాలంటే సొల్లు వేసుకుంటున్నాడు అంతే. ఏంటంటే నాకు అలాగే అనిపించింది. అసలు నేను చూసిన ఈ డే 1 లో తను ఒక పని చేయలేదు, కిచెన్ లో హెల్ప్ చేయలేదు, ఇంటి పనులు చేయలేదు, జస్ట్ మాట్లాడడం అన్నెసెసరీ అనిపిస్తుంది. అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా కానీ నాకు ఒక పాప ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నేను చాలా చిన్న, నా పాస్ట్ ఇలా ఫ్యూచరు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. అక్కడ జరిగిన విషయానికి వస్తే నిఖిల్ గారు ఈయన్ని కన్సోల్ చేస్తున్నారు. అది ఎందుకు మీరు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ చేయాలి కదా, ఎందుకు డల్ అయిపోతున్నావు అన్నట్టు ఏదో అడుగుతుంటే ఈయన మణికంఠ గారు ఏం చేస్తున్నారంటే మీరు నన్ను అలా అడగకూడదు, మీరు నన్ను అడుగుతూ ఉంటే నాకు కోపం వస్తుంది ఓకేనా అని చెప్పి ఆయన అలా రేజ్ అయిపోతున్నాడు అనమాట. సో ఇలానే ఉంటే మాత్రం తను బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేడు. సింపతి గేమ్ ప్లే చేసి అయితే సర్వైవ్ అవ్వలేరు. కంటెంట్ ఇవ్వాలి, మంచిగా ఆడాలి, ఫిజికల్ గేమ్స్ ఆడాలి, మైండ్ గేమ్స్ ఆడాలి, అందరితో కలిసిపోవాలి. ఇలా ఉంటేనే బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలం. జనాలకు కూడా ఇంప్రెషన్ వస్తుంది. ఇలా సొల్లేసుకుంటూ ఉంటే అంత ఇంప్రెషన్ రాదు. అండ్ మణికంఠ ఆయన అయితే అస్సలు కలవట్లేదు. నేను ఎప్పుడు చూసినా కానీ ఒకరితోనే ఉంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అంటే పక్కన ఒకరే ఉంటారు. గుంపులో అసలు కూర్చోవట్లేదు, గుంపులో అసలు మాట్లాడట్లేదు, ఒక్కరే ఉంటున్నారు. అది కూడా వాళ్ళు మారుతున్నారు అంతే. ఒక్కొక్కరు వస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. అలా కాదు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన అందరితో మాట్లాడాలి, అందరితో మింగిల్ అవ్వాలి. నేనైతే ఆబ్వియస్లీ మణికంఠనే అనుకుంటున్నాను. ఆయన ఎందుకంటే అక్కడ అంత చిన్న విషయాన్ని కూడా ఆయన ఏదో స్క్రీన్ ప్లేస్ కోసం అంటే కనిపించాలి అని చెప్పి ఏదో దాన్ని పెద్దది ల్యాగ్ చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. అంత అవసరం లేదు, అంత చిన్నదానికి అంత రియాక్ట్ అవసరం. మేమైతే ఈ విషయంలో నిఖిల్ గారిది కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. సో సెకండ్ హైలైట్ వచ్చేసి సోనియాకి శేఖర్ భాషకి మధ్యలో ఒక చిన్న ఫైట్ అయితే అయింది. వాళ్ళు ఏదో ఆరెంజెస్ తీసుకొని బాల్ గేమ్ ఆడుతా ఉన్నారు. లైక్ శేఖర్ భాష, ఇంకా నిఖిల్, ఇంకా ప్రేరణ, ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ సోనియా ఏమంటుందంటే అలా ఎందుకు ఫుడ్ తో ఆడుకోవడం, బిగ్ బాస్ ఇచ్చేదే మనకి లిమిట్ ఫుడ్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫుడ్ తో ఎందుకు ఆడుకోవడం అని చెప్పి ఆమె ఫస్ట్ మంచిగానే మాట్లాడింది. బట్ శేఖర్ భాష అయితే కొంచెం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అది కూడా ఆమె ఏదో మాట్లాడాలి, వాళ్ళు ఆడుకుంటున్నారు, ఈమె ఏదో ఒకటి కనిపించాలి అని చెప్పి మాట్లాడుతుంది తప్ప అది అంటే దానికి కూడా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె కనిపించిందంటే డైరెక్ట్ ఆమె అడగాలి. కానీ ఈ పాయింట్ అనేది ఆమె నుంచి వచ్చింది కాదు. మణికంఠ ఆయన చెప్పాను కదా, ఆయన వెళ్ళి ఒక పొల్లేసాడు అనమాట. అరే ఏంటి ఇట్లా ఫుడ్తో ఆడుకుంటున్నారు అని చెప్పి ఆమెకు పొల్లేశారు. ఈమె నాకు ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పి ఈమె ముందుకెళ్తుంది. ఈమె ఫ్లోలో, ఈమె స్క్రిప్ట్ లో ఈమె ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే పాయింట్ అయితే వ్యాలిడ్ అంటే ఇది కూడా ఏంటంటే కంటెంట్ కోసమే గొడవ పెట్టుకుంటున్నట్టు అనిపించింది. ఈమెకే ఈ ఆలోచన వచ్చి ఈమె ఫస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళని అడుగుంటే బాగుండేది. పక్కన వాళ్ళు అడిగించిన తర్వాత పక్కన వాళ్ళు అడిగిన వాళ్ళు కామ్గానే ఉన్నారు. ఈమె స్టార్ట్ చేసింది, ఈమె ముందుకు వెళ్తుంది. అంటే ఈమె ఏదో నేను ఎక్స్ప్లోర్ అవ్వాలి, నేను కనిపించాలి అని చెప్పి గొడవ పెట్టుకుంటుంది తప్ప
నాకైతే ఇంకేమనిపించదు. ఆమె ఇప్పుడే కాదు, ఈమె శేఖర్ భాషతోనే కాదు, పక్కన బేబక్క అట్లా చిన్న చిన్న వాటి చిన్న చిన్న గొడవలు ఆల్రెడీ పెట్టుకుంటూనే ఉంటుంది. అంటే ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటే ఎక్కువ టైం ఉండొచ్చు ఎక్కువ స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది అని చెప్పి ఇలా అనుకుంటున్నట్టున్నారు. ఎప్పుడు చూసినా ఈమె ఏదో ఒక చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది. బట్ ఈ ఆట గేమ్ ని మార్చాలి, కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి. సో ఇంకా అలా గొడవ పెట్టిన టైంలో శేఖర్ భాష ఏదో అన్నారు. సో ఈమె వచ్చేసి మీరు ఆ ఫ్రూట్ ని ఎక్కడైనా వేసుకొని, డ్రైనేజ్ వేసుకొని, కింద వేసుకొని, ఆడేసుకొని, ఈడేసుకొని మొత్తం మీరే తినండి అంటుంది. అనేసరికి తనకు కొంచెం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం అగ్రెసివ్ అయినట్టున్నారు శేఖర్ భాష. శేఖర్ భాష అయితే అప్పటికప్పటికే తక్కువ చూసుకుని తినేసాడు. ఒక 2 తినేసి నేను మనిషిని కాదా, ఇప్పుడు నేను మనిషినే తిన్నాను. ఆయన అంత సీరియస్ లో కూడా కామెడీ ఏదో కామెడీ చేస్తున్నాడు. మధ్యలో కుళ్ళు జోకులు వేస్తున్నారు. అది మామూలు జోకులు కాదు. పక్కన నవీల్ ఉన్నాడు, ఆయనకి అర్థం చేసుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. ఆయనకి కాదు, యష్మి ఉంది కదా, తనకు అర్థం చేసుకోవడానికి కూడా తను చెప్పింది అనమాట. లైవ్ లో చూసినప్పుడు చెప్పింది, మీరు కింద ఒక హెడ్ లైన్ వేయండి, జోక్ అయిపోయాక మీరు ఇప్పుడు నవ్వండి అనేసి ఒక హెడ్ లైన్ వేయండి, అప్పుడు మేము నవ్వుతాము. అర్థం చేసుకోవాలి. ఆయన వేస్తున్న కుళ్ళు జోకులు అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కరికి 10 నిమిషాలు పడుతుంది. అండ్ ఇంకొకటి శేఖర్ భాష నాకు నచ్చింది ఏంటంటే, తను ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి అమ్మకి అపాలజైజ్ లాగా కాకుండా అంటే కొంచెం మంచిగా మాట్లాడి తనకైతే ఇష్యూని రిజాల్వ్ చేసేసారు. చెప్పాను కదా, ఇది ఏంటంటే జస్ట్ ఫన్ కోసమే చేసినటువంటి గొడవ, అంతే వాంటెడ్ గా చేశారు అంతే. అలాగే అనిపించింది. వ్యాలిడ్ గొడవ కాదు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అన్నది కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వ్యాలిడ్ గొడవ అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ దీనికైతే అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, థర్డ్ హైలైట్ వచ్చేసి టాస్క్ ఏంటి, ఎవరు విన్నర్ అని కదా. ఫస్ట్ టాస్క్ వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ లో ఎవరైతే గేమ్స్ లో విన్ అయ్యారో ఆ 6 మెంబర్స్ తోనే గేమ్స్ అయితే ఆడిపించినారు. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి ఒక కేజ్ లా ఉంది, దాంట్లో తాళ్ళు ఉన్నాయి, దాన్ని పట్టుకొని హోల్డ్ చేసుకుని ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళే అన్నమాట విన్నర్స్. సో అలాగైతే ఈ 6 మెంబర్స్ ని ఆడిపించినారు. సో టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. పక్కన వీల్ ఉంటుంది, వీల్ తిప్పినప్పుడు ఏ కలర్ రిబ్బన్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ రిబ్బన్ ని కట్ చేసేస్తారనమాట. సో ఫస్ట్ అయితే బేబక్క పడిపోయారు, అది కూడా యష్మి దాన్ని పుల్ చేసింది అనమాట. పుల్ చేయగానే ఆమె పడిపోయారు. సెకండ్ వచ్చి యష్మి పడిపోయింది. ఇంకా థర్డ్ వచ్చి ఇద్దరు ఒకేసారి పడిపోయారు. ఎవరంటే శేఖర్ భాష అండ్ నబీల్ అఫ్రిది అన్నమాట. ఇంకా ఫైనల్ గా నిఖిల్ నైనిక అయితే ఉన్నారు. చాలా ట్రై చేసింది నైనిక. నిజంగా చెప్పాలంటే నైనిక మాత్రం చాలా బాగా ఆడింది. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాము, అమ్మాయి చాలా చిన్నది, వీళ్ళందరితో సర్వైవ్ అవ్వాలి చాలా కష్టమని. బట్ అదంతా రాంగ్ అన్నమాట. చిన్న అమ్మాయి గానీ టపాకా లాగా ఉంది. గేమ్స్ చాలా ఉడతపిల్లలాగా ఉంది, కానీ గేమ్స్ విషయానికి వస్తే చురుతుపులు అన్నట్టు ఆడుతుంది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక టాస్క్ అయితే పెట్టారు. అంటే ఈ టాస్క్ లో విన్ అయింది మాత్రం నిఖిల్, ఫస్ట్ చీఫ్ అయ్యాడు అనమాట. తర్వాత సెకండ్ టాస్క్ లో ఈ మిగతా ఓడిపోయిన 5 మెంబర్స్ తో పెట్టినారు. ఏంటవి చిన్నవి అవి చిన్న క్యాప్స్ ఉంటాయి, ఆ క్యాప్స్ ని తీసుకెళ్లి గెంతుకుంటూ వెళ్ళేసి అక్కడ పెట్టాలన్నమాట. తర్వాత మళ్ళీ కాల్తో పెట్టాలన్నమాట. అంటే ఆ ఏరియాలో కాల్తో పెట్టాలి, అంటే కాళ్ళతోటే. సో ఈ టాస్క్ లో ఆడింది నైనిక సూపర్ ఎక్సలెంట్. అంటే చిరుతుపులు ఆడినట్టు ఆడింది. చూడడానికి చిన్న ఉడత పిల్లనట్టుంది, అతను కొట్టేసింది టాస్క్. సో తనే అన్నమాట నైనిక సెకండ్ చీఫ్. ఇంకా థర్డ్ చీఫ్ కి గేమ్ ఏం పెట్టలేదు. బిగ్ బాస్ ఏమన్నారంటే ఈ నిఖిల్ నైనికాకే ఆ టాస్క్ అప్పగించారు. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసి ఆ రిమైనింగ్ 4 మెంబర్స్ లోంచి ఒకరిని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేసుకోవాలనేసి వీళ్ళిద్దరు బాగా డిస్కస్ చేసుకొని యష్మిని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేశారు. ఆ థర్డ్ చీఫ్ గా యష్మి సెలెక్ట్ చేసేటప్పుడు ఈ శేఖర్ భాషని, నబీల్ అఫ్రిదీని అండ్ ఇంకొకరు బేబక్క, వీళ్ళు ముగ్గురు అయితే తీసేశారు. కరెక్టే, బేబక్కని తీసేయడం కరెక్ట్. ఎందుకంటే తను అంత కమాండింగ్ గా ఉండట్లేదు, అంత రెస్పాన్సిబుల్ గా ఉండట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసి శేఖర్ భాష, తను ఓవర్ అగ్రెసివ్. అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి, అంత క్యాపబిలిటీ తనకు లేదు. తను ఓవర్ ఎగ్జైటెడ్ అయిపోతుందని తనని తీసేశారు. నబీల్ అఫ్రిది టాస్క్ పరంగా అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఆయనకి నిజంగానే అంత కమాండింగ్ పవర్ లేదు అని నాకు అనిపించింది. ఆయన మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ కానీ అవన్నీ చూస్తుంటే అంత కమాండింగ్ గా లేడు. ఆయన ముందు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆయన మాట తీరు అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే ఆయన సర్వైవ్ అవ్వగలుగుతాడు. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాడు. పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు వాదించాలి, వాళ్ళతో మాట్లాడాలి అన్న ఇంటెన్షన్ కూడా ఆయనలో కనిపించట్లేదు నాకు. సో ఇట్లా యష్మిని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా సోనియా మళ్ళీ గొడవ వేసుకుంది, అఫ్రిదిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, అఫ్రిదియే సోనియా కన్నా బెటర్ అనేసి. అంటే ఇప్పుడు బేబక్క కూడా డిఫెండ్ చేసుకోలేదన్నమాట. అంటే వేరే వాళ్ళు అడిగితే తను డిఫెండ్ చేసుకుంటుంది, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే మాట్లాడుతుంది తను. అండ్ వాళ్ళు చెప్పితే మాట్లాడుతుంది, లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉన్నారు, వాళ్ళు చెప్పగానే కన్విన్స్ అయిపోతున్నారు.
అందువల్ల మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పి నైన్కి ఒక పాయింట్ అయితే చెప్పింది. ఎక్సలెంట్ పాయింట్ అది. ఆ పాయింట్ గుమ్ముగా అందరూ కామ్ అయిపోయారు అనమాట. అండ్ అఫ్రిది కూడా డిఫెండ్ చేసుకోలేదు. ఈ సోనియా వచ్చేసి అమ్మ బాబోయ్ ఎందుకు అఫ్రిదిని చేయలేదు, ఈమె యష్మిని ఎందుకు చేశారు, యష్మి అంత రెస్పాన్సిబుల్ గా లేదు, అది ఇది అనేసి మాట్లాడింది. సో ఈమెని ఏంటంటే హైలైట్ అవ్వాలని చూస్తుంది ప్రతి సిచ్యువేషన్ లో. నేనే హైలైట్ అవ్వాలి, నేనే హైలైట్ అవ్వాలి. గుర్తుండి లాస్ట్ సీజన్ కాకుండా అంత ముందు సీజన్ లో అనుకుంటా రతిక వచ్చింది కదా, రతిక అయితే ఎలా అంటే గొడవలు పెట్టుకుంటా నేను ఉండాలి అన్న ఇంటెన్షన్ తో ఉండిందో సేమ్ ఈమెను చూస్తుండే కానీ నాకు అలాగే అనిపిస్తుంది. అంటే ఏదో మాట్లాడేయాలి, గొడవలు పెట్టేసుకోవాలి, ఏదైనా ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు అది వ్యాలిడ్ అయి ఉండాలి, ఏదో మాట్లాడాలి కదా అనేసి అంటే ఒక రోజులో 10 గొడవలు అయినాయి అంటే ఈ అమ్మాయి దాంతో 7 గొడవల్లో ఉంటుంది. ఇదేనండి బిగ్ బాస్ డే 1 లో జరిగినటువంటి హైలైట్స్. సో అన్ని మనం డీటెయిల్ గా అయితే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇదేనండి బిగ్ బాస్ డే 1 లో జరిగినటువంటి హైలైట్స్ పైన మా ఒపీనియన్. ఇంకా మీ ఒపీనియన్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము ఏమైనా రాంగ్ గా రివ్యూ వచ్చింటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ ఇచ్చేసేయండి. అంటే ఏ పాయింట్ మీద రాంగ్ గా ఇచ్చాం, మీ ఒపీనియన్ ఏందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం అర్జున్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. అంతవరకు బై బై.